అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ మరణంలో సంభవించిన 4 అసాధారణ సంఘటనల్లో మూడవది మరియు 4వది లేఖనాల్లో ప్రస్తావించబడిన ఈ భూకంపాన్ని గూర్చి భౌగోళిక శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఏం చెప్తున్నాయి? ఈ అసాధారణ సంఘటనలకు మరియు యేసు శిలువ మరణానికి ఏమైనా సంబంధం ఉందా? శిలువపై మరణించినప్పుడు యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమను గూర్చి, కనికరాన్ని గూర్చి అనేక మంది మానవతావాదులు ఈనాటికి కొనియాడుతున్నారు. అయితే యేసుక్రీస్తు శిలువ మరణంలో పాప ప్రాయశ్చిత్తం అనే ఒక అంశం ఉంది కాబట్టి ఆయన దేవుని చేత పంపబడిన దైవ కుమారుడని గుర్తించేవారు చాలా అరుదుగా ఉంటారు. క్రైస్తవులను బహు తీవ్రంగా శిక్షించి చంపేస్తున్న రోమన్ సామ్రాజ్య కాలంలో యేసును శిలువ వేసిన వారిలో ఒకడైన శతాధిపతి యేసును దేవుని కుమారుడు అని నమ్మటం ఎంతో ఆశ్చర్యం కదా. ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుండి 54 వచనాల్లో యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచినప్పుడు ఆకాశమంతా చీకటి కమ్ముకుందని, దేవాలయపు తెర నడిమికి చినిగిందని, గొప్ప భూకంపం కలిగిందని, బండలు బ్రద్దలయ్యాయని, సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేచారని, వారు పట్టణంలోకి వెళ్లి అగుపించారని మత్తయి సువార్తికుడు రాశారు. భూమి కంపించడం అనేది ఒక దైవిక చర్య అని బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ప్రస్తావించబడింది. అరియేలు పట్టణాన్ని దేవుడు భూకంపంతో శిక్షిస్తాడని యెషయా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో కర్మేలు పర్వతంపై ఏలియా అర్పించిన బలిని దహించడానికి ముందు దేవుడు భూకంపాన్ని పంపించాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనంలో రాకడకు ముందు, రాకడకు తరువాత అనేక సార్లు భూమి కంపిస్తుంది అని ప్రభువు రాకడకు సూచనగా తెలియజేశారు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 26వ వచనంలో పౌలు శీలలు చెరసాలలో పాటలు పాడినప్పుడు భూమి కంపించింది, చెరసాల పునాదులు కదిలిపోయాయి. 97వ కీర్తన 4వ చరణంలో ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, అవి భూమిని కంపింపజేయుచున్నవి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఉగ్రతకు భూమి కంపించును అని వ్రాయబడింది. ఈ విధంగా భక్తులైన వారు అనేక మంది శత్రువులను శిక్షించడానికి, ఆయన మహిమ మరియు ప్రభావాన్ని బయలుపరచడానికి దేవుడు భూకంపాన్ని పంపేవాడని అనేక మంది భక్తులైన వారు లేఖనాల్లో పలుమార్లు ప్రస్తావించారు. యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించినప్పుడు కూడా భూమి కంపించిందని, బండలు బ్రద్దలయ్యాయని, అనేక సమాధులు తెరవబడ్డాయని, అనేక మంది పరిశుద్ధులైన వారు వాటిలో నుండి తిరిగి లేచి వచ్చి ఆ పట్టణంలో ఉన్న అనేక మందికి అగుపించారని మత్తయి సువార్తికుడు వ్రాశారు. ముందుగా భూకంపం యొక్క చారిత్రకతను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భూకంపం కలగడం అనేది పాలస్తీనా దేశంలో సర్వసాధారణమే. అయినప్పటికీ కూడా లేఖనాల్లో ప్రస్తావించబడిన భూకంపం అది కలిగిన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇది ఎంతో విభిన్నమైనది మరియు ఇదొక దైవిక సంఘటన అని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన రోజు నిజంగానే భూకంపం కలిగిందా? ప్రముఖ చరిత్రకారుడైన జోసఫస్ యూదయ ప్రాంతంలో గుర్తింపతగినటువంటి 2 అసాధారణమైన భూకంపాలు కలిగాయని తన గ్రంథంలో రాశారు. అందులో ఒకటి క్రీస్తు పూర్వం 31వ సంవత్సరంలో జరిగిందని తెలియజేశారు. జర్మన్ రీసెర్చ్ సెంటర్కి చెందిన జర్మన్ భౌగోళిక శాస్త్రవేత్తలైన జెఫ్రీ విలియమ్స్ స్క్వాబ్ మరియు బ్రావర్ అనేటువంటి 3 వ్యక్తులు యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిని మరియు ఇతర నమూనాలను తీసుకొని వారి రీసెర్చ్ సెంటర్కి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు భూకంపాల మీద, అనగా యూదయ ప్రాంతంలో జరిగినటువంటి భూకంపాల మీద పలు పరిశోధనలు చేశారు. యూదయ ప్రాంతపు జియోఫిజిక్స్ మీద వారు చేసినటువంటి పరిశోధనల్లో వారు కనుగొన్నది ఏమిటంటే, పొంతి పిలాతు పరిపాలనలో క్రీస్తు శకం 33వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీ, అది కూడా శుక్రవారపు దినాన యూదా ప్రాంతంలో భూమి కంపించిందని. అయితే వారు కనిపెట్టినటువంటి ఈ విషయాలు మత్తయి సువార్తికుడు 27వ అధ్యాయంలో వ్రాసినటువంటి ఈ అంశాలతో చక్కగా సరిపోల్చబడ్డాయి. ఒక బైబిల్ పండితుడు సైన్స్ గురించి చెబితే నమ్మటానికి ఎవరూ సిద్ధంగా ఉండకపోవచ్చు. కానీ ఒక శాస్త్రవేత్త
బైబిల్లో జరిగినటువంటి విషయాలను ధృవీకరిస్తే ఖచ్చితంగా చాలామంది వాటిని గూర్చి నమ్మటానికే ఇష్టపడతారు. బైబిల్ గ్రంథంలో భూకంపము అనేది విశేషముగా ఒక దేవుని కార్యముగా వివరించబడింది, వర్ణించబడింది. నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనములో దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీద మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ప్రత్యక్షమైనప్పుడు భూకంపం కలిగినట్టుగా వ్రాయబడింది. వారన్ వైర్స్బే అనే ఒక వేదాంతి యేసుక్రీస్తు మరణ సమయంలో జరిగిన భూకంపాన్ని సీనాయిలో కలిగిన భూకంపాన్ని ముడిపెడుతూ ఈ విధంగా చెప్పాడు. సీనాయి పర్వతంపై దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రము కలువరిలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. కాబట్టి సీనాయిపై దేవుని ఉనికి భూకంపం ద్వారా ఎలా తెలియపరచబడిందో కలువరిలో కూడా ఆయన ఉనికి ఈ భూకంపం ద్వారా బహిర్గతపరచబడింది అన్నారు. ఆర్టీ ఫ్రాన్స్ అనే మరో భక్తుడు కల్వరిలో కలిగిన ఈ భూకంపమే శతాధిపతి మరియు అతనితో పాటు ఉన్న సైనికులు యేసును దేవుని కుమారుడు అని నమ్మటానికి ఓ కారణమయ్యింది అన్నాడు. ఇక సమాధులు తెరవబడడం, బండలు బ్రద్దలవటం అనేది దేవుడు పంపిన ఈ భూకంపం ద్వారా కలిగిన ఒక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు శిలువపై మరణించడం ద్వారా మరణాన్ని మరణింపజేశాడని, మరణ భయాన్ని తీసివేశాడని, మరణము మీద పాపము మీద జయాన్ని పొందాడు అని తెలియజేయడానికి సూచనగా సమాధులు తెరవబడ్డాయి, మృతులైన వారు తిరిగి లేచారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16, 17 వచనాలు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అనగా యేసుక్రీస్తు వారు మరణము యొక్క బలము కలిగిన అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యానికి లోబడిపోయిన ప్రజల్ని ఆ దాస్యము నుంచి విడిపించడానికి ఆయన శిలువ మీద మరణించారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు వారు మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొని వచ్చారు సువార్త ద్వారా అని చెప్పారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మిమ్మల్ని నిలవబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహము మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను అని వ్రాశారు అపోస్తలుడైన పౌలు. మృతుల పునరుద్ధానాన్ని గురించి తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మృతులైన వారు మొదట లేస్తారు రాకడ సమయంలో అని వ్రాయబడింది. యేసుక్రీస్తు వారి శిలువ మరణ సమయంలో మృతులైన వారు లేచారు అని మత్తయి గారు వ్రాయటం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటంటే మృతుల పునరుద్ధానము అనేది కూడా యేసుక్రీస్తు యొక్క మరణము మరియు పునరుద్ధానముతో ముడిపడి ఉంది అని తెలియజేయటానికే. గార్ట్నర్ అనే ఒక వేదాంతి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలు బ్రతికిన ఒక దర్శనాన్ని యెహెజ్కేలు చూచాడు కదా. ఆ దర్శనంలో ఆ ఎముకలు బ్రతకడానికి ముందు గడగడ వణికినట్టు అక్కడ ఒక భూకంపం కలిగింది. అదేవిధంగా ఈ మృతులైన వారు మత్తయి సువార్తలో వారు తిరిగి లేవటానికి ముందు కూడా అటువంటి భూకంపమే కలిగింది అన్నాడు. మార్కు, లూకా, యోహాను ఈ ముగ్గురు కూడా ఈ భూకంపాన్ని గురించి పెద్దగా ప్రస్తావించలేదు. అటువంటిది మత్తయి సువార్తికుడు మాత్రమే ఈ భూకంపాన్ని గురించి ఎందుకు రాశాడు అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే మత్తయి గారు ఈ సువార్తను యూదులను ఉద్దేశించి రాశారు. యూదులైన వారిలో పరిసయ్యులకు ఓ నమ్మకం ఉండేది. అదేమిటంటే మెస్సయ్య వచ్చినప్పుడు ఒలివ పర్వతం మీద అడుగు పెడతాడని, అక్కడ నుండి ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తాడని
పాత నిబంధనలో ఉన్న అనేక మంది భక్తులు విశ్వసించారు, ఆ విశ్వాసంతో మరణించారు. అంతేకాదు ఆ ఒలివ పర్వతానికి యెరూషలేముకు సమీపంగా ఉన్నటువంటి ఇతర పర్వతాల మీదను, ఒలివ పర్వతం మీదను వారు సమాధులు కట్టించుకొని అక్కడే పాతిపెట్టబడ్డారు. అటువంటి విశ్వాసము నిరీక్షణ కలిగి మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తూ ఎవరైతే చనిపోయారో వారు పునరుద్ధానము చెందారు. యేసుక్రీస్తులో ఆ పునరుద్ధాన బలము ఉన్నది అని యూదులకు స్పష్టంగా తెలియచేయటానికే మత్తయి గారు ఈ భూకంపాన్ని గూర్చి మరియు పరిశుద్ధులు తిరిగి లేవడాన్ని గూర్చి, మెస్సియా రాక సమయంలో జరిగే ఈ సంఘటనలను గూర్చి పరిసయ్యులు వ్రాసుకున్నటువంటి మాటలన్నీ కూడా యేసుక్రీస్తులోనే నెరవేరాయి, ఆయనే వారు ఎదురు చూచిన మెస్సయ్య అని రుజువుపరచడానికి మత్తయి గారు ఈ విషయాలు ప్రస్తావించారు. ఇక ఈ భూకంపం సంభవించిన సమయంలో మృతులలో నుండి లేచిన ఆ భక్తులు ఎవరు అనే దానికి కూడా కొంత వివరాన్ని తెలుసుకుందాం. మత్తయి సువార్తికుడైతే ఆ మృతులలో నుండి లేపబడిన వారిని గురించి ఏ విధమైన వివరణ ఇవ్వలేదు. అంతియొక్కయ వాడైన ఇగ్నేషియస్ అనే ఓ సంఘపితరుడు క్రీస్తు శకం 98 నుండి 117 సంవత్సరాల మధ్యకాలంలో మెగ్నీషియన్స్కి ఓ ఉత్తరం రాశాడట. ఇతడు యోహాను శిష్యుడైన పాలీకార్పుకి స్నేహితుడు. అంటే యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన సంఘటనల్ని తెలియజేయటానికి ఆ తరువాతి తరం వాడు. ఇతడు తాను వ్రాసిన ఉత్తరంలో ఏమని తెలియపరిచాడంటే, యెరూషలేములోనికి వచ్చిన ఆ మృతులైన వారు ఎవరనగా వారు పాత నిబంధన భక్తులే అని తెలియజేశాడు. ఇందును బట్టి మృతులైన వారు తిరిగి లేవటం అనేది జరిగి ఉండలేదు అని ఎవరైతే వాదిస్తున్నారో ఆ వాదనలన్నీ కూడా సులువుగా కొట్టిపారేయొచ్చు. ఈ సంఘటనలన్నీ నిజంగా జరిగాయి అనడానికి మరొక ఆధారం ఏమిటంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనే ఈ సంఘటనలను చూచినటువంటి శతాధిపతి మరియు అతని సహచరులు నిజముగా ఇతను దేవుని కుమారుడు అని నమ్మారు. ఇవన్నీ జరగకపోయి ఉంటే వారు నమ్మి ఉండేవారు కాదు. ఎందుకంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 12వ వచనం మరియు 15 వచనాలు చూచినట్లయితే, యేసుక్రీస్తును సిలువ వేయటానికి పిలాతును అడిగినటువంటి మతనాయకులు అతడు విముఖత చూపించే సమయంలో మేము కైసరుకు ఈ విషయాన్ని తెలియజేస్తామని అతన్ని బెదిరించారు. అంటే కైసరు కూడా క్రీస్తు బోధనలకు ఎంతో వ్యతిరేకి అని, ఆయన్ని వెంబడించే వారిని అతడు క్రూరంగా చంపుతాడని ఈ లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కైసరు క్రీస్తుకు ఇంత బద్ధ వ్యతిరేకి అని తెలిసినా కూడా ఈ శతాధిపతి మరియు అతని స్నేహితులు యేసును దేవుని కుమారుడు అని నమ్మటం వెనకాతల ఉన్న ఆంతర్యం ఏంటి? యేసును దేవుని కుమారుడు అని వారు నమ్మారు అంటే ఈ సంఘటనలన్నీ కూడా నిజంగా జరిగాయి. జరిగిన ఈ అసాధారణ సంఘటనలు అన్నీ కూడా దేవుని ఘనమైన చర్యలు అనే విషయాన్ని వారు తెలుసుకున్నారు. యేసు ప్రభు బ్రతికి ఉన్న సమయంలో ఆయన చేసిన బోధల వలన ఎంతోమంది రక్షింపబడ్డారు. ఆయన మరణించిన తరువాత కూడా కొన్ని కోట్ల మంది ప్రజలు ఈనాటికి రక్షింపబడుతూనే ఉన్నారు. అయితే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఆయన మరణించిన రోజు కూడా అక్కడ జరిగిన ఈ అసాధారణమైన సంఘటనలను చూచి కూడా ఒక శతాధిపతి మరియు కొందరు సైనికులు యేసును దేవుని కుమారుడు అని నమ్మటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కదా. మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో రోజులుగా జరగకపోవడాన్ని బట్టి మన ప్రయత్నాలు విరమించుకొని ఉండొచ్చు. ఈ అద్భుతాలు దేవుడు ఎందుకు చేస్తున్నాడు, ఈ సూచక క్రియలు దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన దేవుని కుమారుడు అని మనకు రుజువుపరచడానికి. కనుక స్వస్థతను అద్భుతములను పొందిన తరువాత, అనుభవించిన తర్వాత మన బాధ్యత ఏమిటంటే యేసును దేవుని కుమారుడిగా మనం అంగీకరించుటయే. ఆయన చేసిన అనేకమైన మేలులను అనుభవించి కూడా ఇంకా ఆయన్ను రక్షకుడిగా అంగీకరించకుండా నీవు ఉన్నట్లయితే ఈ దినమే ప్రభువును రక్షకుడిగా నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీవు ఇప్పటి వరకు చూచిన అద్భుతాల కంటే, మేలుల కంటే గొప్పవైన రక్షణ అనుభవాలను ఆస్వాదించు. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మరోసారి మీ అందరికీ మరణాత.